హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్యన్ గాడు ఇంకా మా ఇద్దరిని అలానే ముడిగుడ్లేసుకొని చూస్తూ ఉన్నాడు. క్షణం తరువాత మామ్ అని గట్టిగా అరిచాడు. నేను వెంటనే అలర్ట్ అయిపోయి ఆర్యన్ దగ్గరికి ఉరికాను. నాకంటే 12 సంవత్సరాలు ఆలస్యంగా పుట్టిన 12 సంవత్సరాల వయసే అయిన యువకుడిలా దాదాపు నా అంత ఎత్తు ఉంటాడు వాడు. ఆర్యన్ గారిని వెనుక నుంచి కదలకుండా ఒక చేత్తో గొంతుని చుట్టేసి మరో చేత్తో వాడి నోటిని మూసేశాను. నువ్వు గనుక మామ్కి ఇప్పుడు చూసింది చెప్పావో ప్రామిస్ చేస్తున్నా, రేపటి నుంచి నువ్వు స్కూల్కి కుంటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. దృఢంగా అన్నాను కానీ చాలా నెమ్మదిగా అన్నాను. ఎక్కడ మా అమ్మ వింటుందో అని నా భయం. ఈలోపు ఆల్బర్ట్ షర్ట్ బటన్స్ పెట్టేసుకుని మా దగ్గరికి వచ్చాడు. ఆర్యన్తో, హే ఆర్యన్, మొన్న నువ్వు స్కూల్ దగ్గర చేసిన పని గుర్తుందిగా? ఇప్పుడు నువ్వు మీ మామ్కి ఇక్కడ చూసింది చెప్తే నేను ఆ విషయం మీ డాడ్కి చెప్పేస్తాను అన్నాడు. మొన్న స్కూల్ దగ్గర ఏం చేశాడు? వెంటనే అడిగాను. వెల్, దట్స్ ఏ సీక్రెట్ బిట్వీన్ అస్. చెప్పనని మీ బ్రదర్కి ప్రామిస్ చేశా. బట్ ఇప్పుడు మీ మదర్ దగ్గర నోరు విప్పితే ఐ టు విల్ ఓపెన్ అప్ మై మౌత్. ఆల్బర్ట్ నాకు సమాధానం చెప్తున్నప్పుడే నా చేతిని కొరికాడు ఆర్యన్. ఆర్యన్ని వదిలేసి కొరుకుతావేంట్రా పంది అన్నాను చేతిని రుద్దుకుంటూ. మామ్ మళ్ళీ అని గట్టిగా అరిచాడు ఆర్యన్ గాడు. ఇక బలప్రయోగానికే సిద్ధమయ్యాడు ఆల్బర్ట్. ఆర్యన్ని గొంతు పట్టుకొని విసురుగా తీసుకెళ్ళి గోడకి ఆనించాడు. ఆర్యన్, ఐ స్వేర్ నువ్వు గనుక మీ మదర్కి ఇక్కడ చూసింది చెప్తే రేపు నువ్వు స్కూల్కి కుంటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నేను నిన్ను చంపేస్తా కాబట్టి, చాలా సీరియస్ టోన్తో అన్నాడు. ఆల్బర్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకే భయమేసింది. ఇక ఆర్యన్ కళ్ళు చూస్తే బెంబేలెత్తిపోయాడని ఈజీగా తెలిసిపోతుంది. నాకు ఉక్రోషం పొడుచుకొచ్చింది. ఆల్బర్ట్, యు ఆర్ హర్టింగ్ మై బ్రదర్, లీవ్ హిమ్ ఆల్బర్ట్తో అన్నాను. నో, ఐ సెడ్ లీవ్ మై బ్రదర్, గట్టిగా అరిచాను. నా అరుపుకి ఆర్యన్, ఆల్బర్ట్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆల్బర్ట్ ఆర్యన్ని వదిలేశాడు. అప్పుడే కింద నుంచి పైకి వచ్చింది మా అమ్మ. ఏంటి ఇక్కడ శబ్దాలు అంటూ మామ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ వెనక్కి చేరిపోయాడు ఆర్యన్. మామ్ కాదు అమ్మ. ఇంట్లో ఎవరిని సంబోధించినా తెలుగులోనే సంబోధించాలంటుంది మా అమ్మ. అదే గుర్తు చేసింది. తరువాత ఆల్బర్ట్ని నన్ను పట్టి చూసింది. ఇతను ఈ టైంలో నీ రూమ్లో ఏం చేస్తున్నాడు? నాతో తెలుగులో అంది. కింద పర్మిషన్ తీసుకునే వచ్చా అన్నాను. నేను ఆల్బర్ట్ని ఇంగ్లీష్లో అడిగాను. వెల్, పర్మిషన్ తీసుకుంది నిజమే, కాకపోతే మీ మామ్ దగ్గర కాదు, మీ డాడ్ దగ్గర. నేను వచ్చినప్పుడే అంకుల్ జాగింగ్ నుంచి వస్తున్నారు. సో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చాను. కావాలంటే అడుగు. ఇక మీ మామ్ పర్మిషన్ తీసుకునే వచ్చా అని చెప్పటానికి ఒక కారణం ఉంది. ఎప్పటికైనా మీ మామ్ పర్మిషన్తో నీ రూమ్లోకి అడుగు పెట్టాలనేది నా ఫ్యాంటసీ. కానీ అది తీరదని తెలుసు. అందుకే ఇలా అబద్ధం చెప్పైనా నా ఫ్యాంటసీని నిజం చేసుకుందామని అలా చేశాను. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నమ్మలేనట్టు నేను అమ్మ ఆల్బర్ట్ కేసి ముఖం పెట్టాం. మై ఎక్స్ప్లెనేషన్ మైట్ లుక్ సిల్లీ, బట్ ఐ ఆమ్ సేయింగ్ ద ట్రూత్. యూ కెన్ ఆస్క్ యువర్ ఫాదర్. ఆల్బర్ట్ నిజమే చెప్తున్నాడు, నాకు అర్థమైంది. అయితే పైకి మాత్రం తల అడ్డంగా ఊపాను. అమ్మ అయితే ఆల్బర్ట్ని తినేసేలా ఒక లుక్ ఇచ్చి నా కాళ్ళ వైపుకి దృష్టి మరలించింది. దేవుడా, ఈ అమ్మాయికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో. టీవీ సీరియల్లో అమ్మ పాత్రకి తక్కువ కాకుండా రాగాలు తీస్తూ డ్రామాటిక్గా మంచం మీద బెడ్షీట్ని లాగేసి నా నడుముకి చుట్టింది. అమ్మా, నా పరువు తీస్తున్నావు. కాదు, పరువు నిలబెడుతున్నాను. సిగ్గులేదు? ఇలా పరాయి మగాడి ముందు నిక్కర్లతో ఉన్నావు. బెడ్షీట్ని మొత్తం చుట్టగా మిగిలిన కొసని పైటలా వెనుక నుంచి కప్పుతూ అంది. అమ్మా, ఇవి నిక్కర్లు కాదు, షార్ట్స్.
అయినా రాత్రి పడుకునేటప్పుడు ఇలాంటి డ్రెస్లోనే పడుకుంటారు. నేనేమన్నా కలగన్నానా? ఆల్బర్ట్ ఇంత పొద్దున్నే ఇలా నా రూంలోకి జొరపడతాడని? నీ దగ్గర నా ప్రశ్నలకి సమాధానాలుంటాయి గాని వాడి చూపులకి సమాధానాలున్నాయా? అమ్మా, ఆల్బర్ట్ అలాంటివాడు కాదు. నువ్వు అమాయకురాలివేమో, నేను కాదు. మేము తెలుగులోనే వాదించుకుంటున్న భావం అర్థమైనట్టు ఉంది. ముసిముసిగా నవ్వుతున్నాడు ఆల్బర్ట్. నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. అమ్మ కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలనుకుందో ఏమో ఆర్యన్ గాడిని చూస్తూ. ఎందుకురా ఇందాక అన్నిసార్లు అరిచావ్ అంది. ఆర్యన్ గాడు ఏదో చెప్పబోతూ నా వైపు చూశాడు. నేను కోపంగా చెప్పావో పీక్ కట్ చేస్తా అన్నట్టు సైగలు చేశాను. వాడు కనుబొమ్మలు ఎగరేశాడు. ఎందుకైనా మంచిదని ముఖంలో కొంచెం బెదిరింపు తగ్గించాను. వాడు ఏమనుకున్నాడో ఏమో. అంటే సిస్ రూంలో సిస్ కాదు అక్క. అదే అక్క రూంలో ఆల్బర్ట్ ఉన్నాడు కదా, అది నీకు చెప్దామని అమ్మతో కవర్ చేశాడు. కూతురు తండ్రికి లేని బాధ నాకెందుకు? ఎవరి చావు వాళ్ళు చస్తారు. స్కూల్కి టైం అవుతుంది పద అంటూ గది బయటికి దారితీసింది. మెట్లు దిగుతూ గది తలుపు మూయకు, ఒంటిమీద దుప్పటి విప్పకు అంటూ వెళ్ళిపోయింది. అమ్మా, డోంట్ ఎంబాస్ మీ అన్నాను. కానీ నా మాటలు విన్నాదో లేదో కూడా తెలీదు. ఆర్యన్ గాడు మాత్రం ఇంకా వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. ఏంట్రా అన్నాను. వాడు ఏదో అర్థమైన వాడిలా తల ఊపుతూ ఐ కెన్ అండర్స్టాండ్ యూ మై డియర్ సిస్టర్. యువర్ హార్మోన్స్ ఆర్ టేకింగ్ యువర్ కంట్రోల్, బట్ ప్లీజ్ సేఫ్ అన్నాడు వాడు. అన్నదానికి భావం అర్థమై మండుకొచ్చి 2 వేయటానికి ముందుకి ఉరికా. అప్పటికే వాడు తుర్రుమన్నాడు. మంచం మీద వాలిపోయి పడిపడి నవ్వుతున్నాడు ఆల్బర్ట్. అమ్మ అన్నదాన్ని కాదు కానీ ఎందుకో తలుపుని మాత్రం కొంచెం దగ్గరికి వేశాను. ఆల్బర్ట్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు హిహిహి అనుకుంటూ. ఇక చాలు అన్నాను. ఆల్బర్ట్ నవ్వేసి లేచి కూర్చున్నాడు. ఏదేమైనా మీ తమ్ముడు మాత్రం జీనియస్ అన్నాడు. అవును, నా తమ్ముడు కదా. లేదు లేదు, నేను జోక్గా అనట్లేదు, సీరియస్గానే చెప్తున్నా. మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేశాడు. నాకు మండిపోయి ఒంటికి చుట్టిన దుప్పటిని విప్పి అతడి ముఖం కేసి విసిరాను. ఆల్బర్ట్ మాత్రం ఉడుపుగా తప్పించుకొని మళ్ళీ నిటారుగా కూర్చున్నాడు. అయితే నవ్వాపేసి ముఖాన్ని తీక్షణంగా చేసి నా కేసి చూడటం మొదలుపెట్టాడు. అతడి కళ్ళు నా కాళ్ళని పరిశీలిస్తున్నాయి అని అర్థమై సిగ్గు, ఆనందం ఒకేసారి కలిగాయి. అప్రయత్నంగా నా చేతులు నా తొడలకి అడ్డుగా వెళ్ళాయి. ఏంటి చూస్తున్నావ్? నీ కాళ్ళు పొడుగ్గా నునుపుగా బాగున్నాయా? అంటే ఏంటి అతడి ఉద్దేశం? ఆ దృష్టితోనే అంటున్నాడా లేక ఏంటి? ఆంటీ భయపడటంలో అర్థముంది. నువ్వు ఈ డ్రెస్లో కొంచెం ప్రొవకేటేషన్గా ఉన్నావు. నేనేం మాట్లాడలేదు. అతడు లేచి నా దగ్గరికి రాసాగాడు. నా గుండె దడ పెరగసాగింది. అతడు వచ్చి నా ముందు నించొని నా భుజాల చుట్టూ చేతులు వేశాడు. నా అరచేతుల్లో చెమట్లు చేరాయి. లోపల వణికిపోతూ అలానే నుంచున్నాను. అతడు తన నుదుటిని నా నుదుటికి ఆనించి, అవును మగ్, నిజంగానే నువ్వు ఈ డ్రెస్లో ప్రొవకేటివ్గానే ఉన్నావు. ఏ మగాడైనా నిన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా అలజడికి లోనవుతాడు. ఆంటీ అలా బిహేవ్ చేయటంలో తప్పులేదు. కానీ మనం తనకి అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని, అంతకు మించి ఏమీ కాదని నీకు తెలుసు కదా. అతడి మాటలకు పాతాళంలోకి కృంగిపోతున్న భావన. అవును తెలుసు. నన్ను చూస్తే అతడికి ఎలాంటి వికార భావన కలగదు. అదే నా బాధ కూడా. ఏ అమ్మాయినా తన ప్రియుడు తన అందం కారణంగా అలజడికి గురి అవ్వాలనే కోరుకుంటుంది. నేను కూడా అంతే. కానీ ఆల్బర్ట్కి మాత్రం నన్ను ఎంత చూసినా అలజడి కలగదని స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నాడు. అలా అని నేనేమీ నా అందంతోనే అతడికి దగ్గరవ్వాలని అనుకోవటం లేదు. మనసుల కలయిక ద్వారానే దగ్గరవ్వాలనే ఆశ. కానీ మనసులు దగ్గరవ్వాలంటే ముందు ఆకర్షణ కలగాలిగా. అందుకు అందం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ఆల్బర్ట్ మాత్రం ప్రతి అమ్మాయిలో అందాన్ని చూస్తాడు కానీ నాలో మాత్రం చూడడు.
నిజం చెప్పాలంటే ఏ అమ్మాయికి రాకూడని దుస్థితి ఇది. పైగా ఏమంటున్నాడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి, అంతకు మించి ఏమీ కాదని కదా. అంటే బెస్ట్ ఫ్రెండ్వి అని ఉన్నత స్థానంలో నిలబెట్టా అంటున్నాడా, లేక అంతకు మించి ఏమీ కాదని పరిధిని గుర్తు చేస్తున్నాడా? నేను ఆలోచనలో మునిగిపోయాను. యు ఆర్ నాట్ టాకింగ్. నేను ఆలోచనలో మునిగిపోవటంతో అన్నాడు ఆల్బర్ట్. యా, ఐ విల్ టాక్ టు యూ హర్. ఏదో అనాలన్నట్టు ఆలోచనగా అన్నాను. దట్స్ ప్రెటీ గుడ్ అంటూ వెళ్ళి మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. నేను మళ్ళీ మౌనం. నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తున్నావు, నా భావాలు చదివినట్టు అనేశాడు. ఉలిక్కిపడ్డాను. లేదే, ఏమైంది? తుణుకుతూ అన్నాను. ఉన్నట్టుండి నీ మూడ్ మారిపోయినట్టు ఉంది అన్నాడు. ఇక లాభం లేదు, టాపిక్ మార్చాల్సిందే అనుకుని, అవును నీ వల్లే. ఉదయం నా రూంలోకి జొరపడి నా నిద్రని అంటుంటే, నిద్రని భగ్నం చేశాను. ఇందాకే తిట్టేశావు, కొంచెం ముందుకెళ్ళి మాట్లాడు. మధ్యలోనే నా మాటని తుంచేశాడు. అంతేకాదు, అద్భుతమైన నా కలను కూడా పాడు చేశావు. కల? అవును, కలే. లవ్ డ్రీమ్. లవ్ డ్రీమ్? ఆశ్చర్యంగా అన్నాడు. నువ్వు లవ్లో ఉన్నావా? నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎవరతను? లేచి నా ముందుకు దూసుకువస్తూ అన్నాడు. ఇందాక నువ్వేదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని ఏదో అంటున్నావు. లేదు, ముందు నీ లవ్ మేటర్ గురించి చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్తావా లేక బయటికి వెళ్తావా? చేతులు కట్టుకుని దృఢంగా ముఖం పెట్టాను. ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. యా, ఐయామ్ ఇన్ ఏ బిగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆలోచనగా అన్నాడు. ఇందాకటి నుంచి అదే చెప్తున్నావు. కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడు. నిన్న క్రిస్టీతో మొదలెట్టాడు మనసులో అనుకున్నాను. అతడు కొనసాగించాడు. క్రిస్టీతో కలిసి అనకోస్టియా ప్రీవేకి వెళ్ళాను. అనకోస్టియా ప్రీవేనా? అవును. ఎందుకు చెప్పు. అనకోస్టియా ప్రీవేకి వెళ్ళాము. యునో సచ్ ఏ రొమాంటిక్ నైట్ ఇట్ వాస్. ప్రీవే మీద ఎలాంటి సంచారం లేదు. పున్నమి రాత్రిలో నేను తాను మాకు 100 అడుగుల దూరంలో లైట్లు ఆరుతూ వెలుగుతూ మా కార్ నేను తాను దగ్గరగా వాటేసుకొని నించొని అలా ఎంతోసేపు గడిపి అలా రొమాంటిక్ మూడ్ పిక్స్లో ఉన్నప్పుడు నువ్వు తనని నడుం పట్టి గాలుల్లోకి ఎత్తితే, తను ప్రపంచాన్ని జయించినట్టు అరిస్తే, నువ్వు తనని ముద్దు పెట్టుకోవాలని అడిగితే, తను కిందికి దించమని అంటే, నువ్వు ముద్దు పెట్టుకోవటానికి తలని ముందుకి వంచితే, వావ్, చూసినట్టే చెప్తున్నావు, నీకెలా తెలుసు? నా దరిద్రం మీద నాకు నమ్మకంలే అని అన్నట్టు నసిగాను. వాట్? చెప్పు. బట్ బ్యాడ్ లక్, ముద్దు పెట్టుకోలేకపోయా. అప్పుడే హైవే ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు వచ్చారు. దే ఆర్డర్డ్ అస్ టు లీవ్ అండ్ వీ కేమ్ బ్యాక్. అంటే అక్కడ కూడా ముద్దు పెట్టుకోలేదా? ఇక రుజువులు అక్కర్లేదు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఎందుకు? క్రిస్టీని రేప్ చేస్తారేమోనని నువ్వు వాడికి రేపిస్ట్లా కనిపించావా? కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాను. స్టూపిడ్, నేను కాదు రేపిస్ట్. రేప్ చేస్తాడేమో అని అక్కడ ఎవడో రేపిస్ట్ తిరుగుతున్నాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందంట. సో వెళ్ళిపోయారు. అయినా ఇక్కడ పాయింట్ అది కాదు. పాయింట్ ఈజ్ ఈ క్రిస్టీ. ఆమె అక్కడే ఉండాలి అంటోంది. అప్పుడు రేపిస్ట్ వస్తే నేను వాడితో పోరాడితే నా హీరోయిజం ఎలివేట్ అవుతుందట. క్రేజీ ఐసే. గొడవ పెద్దదై దెన్ వీ బ్రోకప్. సో అది నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చెప్పాడు. నాకు అర్థం కాలేదు. సింపుల్ గర్ల్. ఆ గొడవతో క్రిస్టీతో ఛాలెంజ్ చేశాం. 2 రోజుల్లో తనకంటే అందమైన, ముఖ్యంగా పిచ్చిలేని హాట్ గర్ల్తో డేటింగ్ స్టార్ట్ చేస్తా అని. బట్ ఇక్కడ ఇంకో విషయం. ఈసారి ఒక మంచి అమ్మాయిని నిజంగానే ప్రేమించాలని నిర్ణయించుకున్నా. నాట్ లైక్ పాసింగ్ లవ్. ఐ వాంట్ టు ఫీల్ ద రియల్ లవ్, హార్ట్ ఫెల్ లవ్. సో నా సోల్మేట్ని వెతకటానికి నువ్వు నాకు సహాయం చేయాలి. దట్స్ మై ఎమర్జెన్సీ. క్రిస్టీ కంటే అందమైన అంటే నేను అందంగా లేనా? పిచ్చి లేని అంటే నాకు పిచ్చి ఉందా? ఏమిటి అసలు ఆల్బర్ట్ ఉద్దేశం?
నేను ఇంతలా అతన్ని ప్రేమిస్తుంటే నన్ను గుర్తించడు. పైగా తన సోల్‌మేట్‌ని వెతకటంలో నా సహాయం కోరుతున్నాడు. అసలు అది అయ్యే పనేనా? మళ్ళీ నాకు పాతాళంలోకి కూరుకుపోతున్న భావన.